పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ చేస్తూనే మరో షాకింగ్ అప్డేట్ రెడీ చేశాడు. మహేష్ బాబు జూన్ వరకు నో షూటింగ్ అంటున్నాడు. ప్రభాస్ కి ప్యాకప్ టైం వచ్చిందనేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇలా టాప్ హీరోల లెక్కలు మారాయి. యంగ్ హీరోలు సందడితో సెటిల్ నిండిపోయాయి. ఇలా ఈ వీక్ కూడా ఇండస్ట్రీలో కిక్ పెంచేలా దూసుకెళ్తున్నారు టాప్ స్టార్స్. పవన్ ఓజీ షూటింగ్ ఎక్స్టెండ్ చేయడంతో ఈ షెడ్యూల్ నే పూర్తి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వినోదయం సీతం రీమేక్ అయిన దేవుడే దిగివచ్చిన తాలూకు పాట పూర్తి చేయబోతున్నాడు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్లాన్ చేశారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకు టీజర్ ఈ నెల 11న రాబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ అయ్యాయి. ఇలా పవన్ దూసుకువెళ్తుంటే రెండో వెకేషన్ లో షూటింగ్ కి మళ్లీ బ్రేక్ ఇచ్చాడు మహేష్. జూన్ లోనే త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వచ్చే వారం నుంచి ఆదిపురుష్ ప్రమోషన్ ని షురూ చేయబోతున్నాడు. సండే రోజే ముంబైలో ఏదో భారీ ఈవెంట్ ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీమ్. మే 7th నుంచి జూన్ 5th వరకు ప్రభాస్ కేవలం ఆదిపురుష్ ప్రమోషన్ తోనే బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఏకంగా 100 నగరాల్లో ఫ్యాన్స్ ని కలిసే భారీ జర్నీకి ప్రభాస్ సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. షెడ్యూల్ షురూ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్. దీని క్లైమాక్స్ ఫైట్ ని 200 మంది ఫైటర్లతో ప్లాన్ చేశాడు శంకర్. అయితే పూర్తిగా ఇది వరదలొస్తుంటే జరిగే ఫైట్ లా ప్లాన్ చేశారట. దీనికోసం 30 ఎకరాల చెరువునే తవ్వారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమా తాలూకు కొత్త అప్డేట్ వచ్చింది. ఇందులో తారక్ వేసే రెండో పాత్ర బ్లైండ్ అని తెలుస్తోంది. హాలీవుడ్ మూవీ డోంట్ బ్రీత్ లో విలన్ రోల్ ని ప్రేరణగా కొరటాల శివ తీస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఖుషి. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. కేవలం ప్యాచ్ వర్కే బ్యాలెన్స్. ఇక ఆ పనిని కూడా పూర్తి చేస్తోంది ఫిల్మ్ టీమ్.